బీహార్లో 2 వారాలుగా ఆందోళన చేస్తున్న బీపీఎస్సీ అభ్యర్థులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్పై ప్రభుత్వానికి 48 గంటల డెడ్లైన్ విధించారు విద్యార్థులు. అయితే ఈ ఆందోళనను తన రాజకీయ అవకాశాల కోసం వాడుకుంటున్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు అన్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్లో పరీక్షలు రద్దు చేయాలని ఆందోళన చేపట్టిన బీపీఎస్సీ అభ్యర్థుల ప్రతినిధి బృందంతో అధికారులు చర్చలు జరిపారు. బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమృత్ లాల్ మీనాతో విద్యార్థులు చర్చలు జరిపారు. ప్రభుత్వానికి తాజాగా 48 గంటల డెడ్లైన్ విధించారు విద్యార్థులు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు తమ డిమాండ్లను ముందుంచారని, వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు బీహార్ విద్యాశాఖ మంత్రి సునీల్ కుమార్. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మరోసారి చర్చలు జరిపారు జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్. ప్రభుత్వానికి 48 గంటల డెడ్లైన్ ఇచ్చామని, విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకుంటే మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామన్నారు. ఆదివారం రాత్రి విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తుంటే తాను అక్కడి నుంచి పారిపోయినట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు ప్రశాంత్ కిషోర్. 6 గంటల పాటు తాను అక్కడే ఉన్నానని, తాను వెళ్లిపోయాక పోలీసులు లాఠీచార్జ్ చేశారని అన్నారు. విద్యార్థులను తాను రెచ్చగొట్టినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. ये तो मामला हम 24 घंटे में इसकी जांच कर सकते हैं, तो इसीलिए सब लोग बैठकर बात किए कि अगर उन्होंने 24 घंटा कहा है तो उनको 48 घंटे का समय दें, ताकि वो उनके पास समुचित अवसर हो इन चीजों को एसेस करने का, जांच कराने का और फिर उस पर निर्णय लेने का. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. मेरे भाई, हम आपके माध्यम से सब उन नेताओं से जो प्रोटेस्ट के नायक बनना चाहते हैं उनसे आग्रह कर रहे हैं, भैया आ जाओ, आप नेतृत्व करो, हम तुम्हारे पीछे चलेंगे. आओ तो पहले घर से निकलो तो भाई. घर में बैठे बैठे ट्वीट कर रहे हो, एक दिन बच्चों के साथ खड़े नहीं हो रहे हो, 1 रुपए से उनको मदद नहीं करते हो, एक बार वहाँ खड़े नहीं होते हो. 6 घंटा प्रशांत किशोर वहाँ खड़े थे और जब तक खड़े थे किसी बच्चे पर एक लाठी भी नहीं पड़ी. जब प्रशांत किशोर चले गए तब उसके बाद प्रशासन कायरतापूर्ण तरीके से रात में बच्चों को घेर कर मार रहे हैं. ये सही बात नहीं, और उसके लिए मैंने कहा है कि जिन लोगों ने हमारे जानने के बाद लाठी चलवाई है उन पर लीगल कार्रवाई, जो भी रूल ऑफ लॉ है, ह्यूमन राइट्स है, कोर्ट्स है, उन अफसरों को वहां खींचकर ले जाएंगे. అయితే రాజకీయ అవసరాల కోసమే బీపీఎస్సీ అభ్యర్థులను ప్రశాంత్ కిషోర్ రెచ్చగొడుతున్నారని ఆర్జేడీ ఆరోపించింది.